హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దునే నేను మా వారు ఇద్దరం లేచి అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ చెప్పుకున్నాము. ఇలా మార్నింగ్ లేవంగానే ఇలా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్తగా. టైంకి అయితే చేరుకున్నాము. మాకైతే 6:20కి ట్రైన్. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం అండి, భయంకరంగా తుఫాన్ అంట నెల్లూరులో. ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వస్తామా, టైంకి చేరుకుంటామా లేదా అనుకుంటూనే ఇంకా ఆటోలో మాట్లాడుకొని డైరెక్ట్గా వచ్చాము. మేము స్కూటీలో వద్దాం అనుకున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 1/2 అవర్ జర్నీ, స్కూటీలో వచ్చేద్దాము అనుకున్నాము. ఇంకా టైం బ్యాడ్, ఇంకా వర్షానికి ఆటోలో రావాల్సి వచ్చింది. ఇంకా వచ్చేసాము. ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది ఒక పక్క నుంచి. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు, కంటిన్యూగా పడుతూనే ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, సన్నగా ఇంకా పడుతూనే ఉంది. ఇంతలో ట్రైన్ అయితే వచ్చేసింది. మా ట్రైన్ బోగీ నెంబరు D4. చిన్నగా గొడిగేసుకుని నడుచుకుంటూ వెళ్ళి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. నేను ట్రైన్ ఎక్కడం ఇది సెకండ్ టైము. మా పెళ్లైన కొత్తల్లో పెళ్లి రోజున ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని నేను అడిగినప్పుడు మా వారిని, నువ్వు ఎప్పుడు చూడని ప్లేస్కి అయితే తీసుకెళ్తాను నేను అని చెప్పి ఈ రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చి, ఇది రైల్వే స్టేషన్ అంటే ఇలా ఉంటుంది అని తీసుకొచ్చి చూపించారు నాకు. అప్పుడు వరకు నేను రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో చూడలేదులేండి, అదొక విషయం పక్కన పెడితే అప్పుడు నాకు వచ్చిన కోపానికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ట్రైన్ కనిపిస్తే మాత్రం టక్కంటూ నాకు అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇంకా మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. మేము అప్పటికప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఇంట్లో మా పిల్లి పిల్లల్ని తీసుకెళ్లి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసాము. ఒక్కరోజే కాబట్టి. చలి అయితే విపరీతంగా ఉంది. మా ఆయన అయితే స్వెటర్ వేసేసుకున్నారు. మేము మార్నింగ్ 6:20కి ట్రైన్ ఎక్కాం కాబట్టి ఇంకా నేను టిఫిన్ ఏమీ ప్లాన్ చేసుకోలేదు. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, అరటిపండు, జాంకాయలు అవి ఉంటే హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తీసుకొచ్చేసాను, ట్రైన్ ఎక్కినప్పుడు తిందాము అని. ఇంకా ట్రైన్ ఎక్కంగానే ఇవి పల్లీలు వచ్చాయి, అవి కూడా కొనుక్కొని తింటూ అయితే ట్రావెల్ చేస్తున్నాము. నా పక్కన కూర్చున్న అతను అయితే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నారు. పక్కన మనుషులు ఉన్నారు, డిస్టర్బెన్స్ అని కూడా ఆలోచించట్లేదు. నా చెవి అయితే మోగిపోయింది దిగేంత వరకు. ఇంకా ఈ బ్రిడ్జ్ చూసారు కదా, నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకైతే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అవునండి, నేను విజయవాడకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మా వారి పాస్పోర్ట్ కోసం అయితే వెళ్తున్నాము. పాస్పోర్ట్ రెన్యువల్ చేసినప్పుడు అది ఇంటికి 2 months తర్వాత మెయిల్ వచ్చింది. అప్లై చేసిన 2 months వరకు రెన్యువల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాలేదు, పాస్పోర్ట్ ఇంటికి రాలేదు. తీరా 2 months అయిన తర్వాత చెక్ చేసుకుంటే మెయిల్ వచ్చింది. ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ ఉండడం వల్ల మీ పాస్పోర్ట్ అయితే పెండింగ్ స్టేటస్లో ఉంది, మీ డాక్యుమెంట్స్ తీసుకొని విజయవాడలో పాస్పోర్ట్ ఆఫీస్కి దగ్గరికి రండి అని చెప్పి మెయిల్ అయితే పంపించారు. ఇంకా అందుకని మా వారు వస్తుంటే మా వారితో పాటు నేను కూడా వచ్చాను. నేను ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కి విజయవాడ వచ్చినప్పుడు అమ్మవారి టెంపుల్ చూడడానికి వచ్చాను. ఇప్పుడైతే సెకండ్ టైము మా వారి కోసం వస్తున్నాను. ఇలా ట్రైన్ అయితే దిగేసాము. ఇక్కడి నుంచి నడుచుకుంటూ బయటకైతే వస్తున్నాము. మా వారైతే గూగుల్ మ్యాప్ చూస్తున్నారు, ఇక్కడి నుంచి పాస్పోర్ట్ ఆఫీస్కి ఎంత టైం పడుతుంది, ఎంతసేపట్లో వెళ్ళగలము అక్కడికి అని. వాకబుల్ డిస్టెన్స్, పక్కనే, త్వరగా వెళ్ళిపోవచ్చు, వెళ్దామా అని అడుగుతున్నారు నన్ను అయితే. సరే పదండి అని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి లిఫ్ట్ ఎక్కి పక్కన ప్లాట్ఫామ్కి చేంజ్ అయ్యాము. అక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వస్తుంటే మా వారు తొందరగా నడువు, లేట్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మేము ట్రైన్ దిగింది 11:40కి మార్నింగ్. పాస్పోర్ట్ ఆఫీస్ అయితే 12:30 వరకే ఉంటుంది. ఆ టైం అయిపోతే మనల్ని అలౌ చేయరు లోపలికి అంటున్నారు, త్వరగా నడువు అంటున్నారు. మా వారు ముందు నడుస్తూ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు, వస్తున్నానా లేదా ఎక్కడన్నా వీడియో తీసుకొని ఆగిపోయానా అని గమనిస్తూ నడుస్తున్నారు. ఒక పక్క తిడుతున్నారు కూడా, త్వరగా నడువు, కింద చూసి నడువు, లేదంటే కింద పడతావు, నా ఫస్ట్ టైం అయిపోతుంది, అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత నీకు కావాలంటే వీడియోస్ ఎంతసేపు కావాలంటే అంతసేపు తీసుకుందు, కింద చూసినాడు అని తిడుతున్నారు ఒక పక్క. నేను ఇక్కడ ట్రైన్ దిగంగానే మా మమ్మీకి కాల్ చేసి కనుక్కున్నాను అక్కడ వర్షం పడుతుందా లేదా, ఎలా ఉంది అని. తుఫాన్ ప్రభావం అయితే నెల్లూరులో చాలా ఎక్కువగా ఉందంట. అసలు భయంకరంగా గాలులు, వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది అన్నారు. ఇక్కడ చూడండి ఎండ ఎలా పడుతుందో. ట్రైన్ దిగి కొంచెం సేపు నడిచేసరికి చెమటలు పట్టేశాయి, అంత ఎండగా ఉంది విజయవాడలో. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా అలా నడుచుకుంటూ
మధ్యలో ఈ పార్క్ కనిపించింది. ఎక్కడ ఆ వీడియో తీసుకొని ఇస్తే కదా మా వారు ఫస్ట్ తొందరగా అని చెప్పి తీసుకెళ్లిపోతున్నారు నన్ను, రిటర్న్ లో చూద్దాము ఈ పార్క్ అని. అలా నడుచుకుంటూ అయితే పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము. అక్కడ కనిపిస్తున్నారా మా వారు క్యూలో నిల్చొని ఉన్నారు. లగేజ్ నా దగ్గర ఇచ్చేశారు. అలా 2 hours వెయిట్ చేసిన తర్వాత బయటికి వచ్చారు. నాకన్నా ముందొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు, ఈ లోపు లంచ్ చేసుకొని రమ్మన్నారు అని చెప్పారు. అప్పటికే టైం 2 అయిపోయింది. ఇంకా మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు, ఫ్రూట్స్ తో సరిపెట్టేశాము. ఇప్పుడైనా త్వరగా తిందాము అని చెప్పి ఇంకొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి ఇంకొంచెం ముందుకు వచ్చాము, ఎక్కడైనా హోటల్స్ కనిపిస్తాయా అని. ఎంత దూరం నడిచినా ఒక్క హోటల్ కూడా కనపడలేదు. అలా చూసుకుంటూ వస్తూ ఉంటే ఇలా స్ట్రీట్ సైడ్ ఒకటి పెట్టున్నారు, పుల్కా పాయింట్ అంట. సరే ఏదో ఒకటి ఇంకెక్కడ చూసినా కనిపించట్లేదు కదా హోటల్, ఎక్కడో ఒక చోట తినేద్దామని చెప్పి వచ్చాము. లోపలికి వచ్చి పుల్కాలు తీసుకున్నాము. మాకు అది సరిపోలేదు, మళ్ళీ వెజిటేబుల్ బిర్యానీ తీసుకుని తిన్నాము. మీరు ఇక్కడ ఒకటి గమనించారా, అక్కడ సిలిండర్ రివర్స్ లో పెట్టున్నారు, కనెక్షన్ ఇచ్చి వాడుతున్నారు కూడా దాన్ని. అది రివర్స్ లో ఉంది, పైన ఒక పెద్ద గిన్నె పెట్టున్నారు. ఈ హోటల్ అయితే చాలా చిన్నది, స్ట్రీట్ సైడ్ ఉంది, అది కూడా. అయితే బిజినెస్ మాత్రం చాలా సూపర్ గా నడుస్తుంది. అసలు మనుషులు ఎలా వస్తున్నారంటే అలా పార్సిల్స్ తీసుకెళ్లిపోతున్నారు. అలా మా లంచ్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 hours వెయిట్ చేసిన తర్వాత మా ఆయన లోపల నుంచి బయటకు వచ్చి వచ్చిన పని కాలేదు, మళ్ళీ ఇంకో రోజు రావాల్సిందే అని చెప్పారు. అదేంటి ఎందుకు కాలేదు అని అడిగితే, ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ అయ్యి ఉండడం వల్ల ఆధార్ కార్డులో కూడా చేంజ్ చేసుకుని రండి, మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పి పంపించేశారంట. జనరల్ గా మనం సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ రాసిస్తే యాక్సెప్ట్ చేస్తారు, కానీ కొంతమంది ఆఫీసర్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని వెళ్ళిన పని పూర్తి కాలేదు. మళ్ళీ ఈ కరెక్షన్స్ అన్ని పూర్తి చేసుకొని ఒక 10-15 days తర్వాత మళ్ళీ రావాల్సి ఉంటుంది ఇక్కడికి. మీరు రెన్యువల్ చేసుకునేటప్పుడు మాత్రం నేమ్స్ మిస్ మ్యాచ్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. చాలా మంది వరకు ఫాదర్ నేమ్స్ మిస్ మ్యాచ్ ఉంటుంది. సో మీ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలాంటివి ఏవైనా సరే, 10th class సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ లో మీ నేము, మీ ఫాదర్ నేము అండ్ అడ్రస్ అన్ని కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే మాలాగా పెండింగ్ స్టేటస్ లో ఉండి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి పార్క్. మార్నింగ్ మా ఆయన సరిగ్గా చూడనివ్వలేదు కదా, ఇంకా రిటర్న్ లో మేము ఎలాగో నీరసం అయిపోయాము, వచ్చిన పని సగం కాలేదు అన్న నీరసం ఎక్కువైపోయింది మాలో అయితే. ఇంకా సరే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ పార్క్ కనిపించింది. ఇంకా అలా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఈ బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ పార్క్ లో పిల్లల్ని అలౌ చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదండి, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. మేము పొద్దున ఇంటి దగ్గర నుంచి కదిలేటప్పుడు అనుకున్నాము, ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో మా పని అయిపోతే తొందరగా ఇక్కడున్న దగ్గర ప్లేసెస్ ఏదైనా కవర్ చేద్దాము అనుకున్నాము. మేము ఈ విజయవాడలో టెంపుల్ తప్ప ఇంకేమీ చూడలేదు. కానీ పాస్పోర్ట్ ఆఫీస్లో మా వర్క్ కంప్లీట్ కాకపోవడంతో అసలు డిసప్పాయింట్ అయిపోయాము. అస్సలు ఏదైనా చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అలా నడుచుకుంటూ వస్తున్నాము, రైల్వే స్టేషన్ పక్కనే కదా వెళ్ళిపోదాము అని నడుచుకుంటూ వస్తుంటే ఈ చెరుకు రసం కనిపించింది. ఇంకా అది తాగేసి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాము. మా ట్రైన్ రావడానికి ఇంకా 1.5 hour ఉంది టైము. అది కూడా మేము బడ్జెట్లో వెళ్ళి బడ్జెట్లో వద్దాం అనుకున్నాము. రాను పోను ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము మేము నైటే. బడ్జెట్లో వెళ్ళి వద్దాము అనుకునేసరికి వర్షం వచ్చేసి మా బడ్జెట్ని ఎక్కువ చేసేసింది. మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు రాను పోను చార్జెస్ ఒక 500 వరకు అయ్యాయి. ఏం చేస్తాం, ఒక రోజు టూర్కి వచ్చినట్టు అనుకుని ఇంకా చేసేదేమి లేక కామ్గా అయిపోయాము. రైల్వే స్టేషన్కి వచ్చి ఇలా కూర్చున్నాము. ఈ పైప్స్ రైల్వే స్టేషన్లో ఎందుకు పెడతారు నాకైతే ఐడియా లేదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా వారు వచ్చేసి వాటర్ సప్లై కోసం పెడతారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చి ఆగింది.
ఉంది ట్రైన్, అందుకే సీట్స్ కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడైతే విజయవాడ నుంచి నెల్లూరు అయితే రిటర్న్ వెళ్తున్నాము. మా ఫేసెస్లో టైట్నెస్ మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా టైట్ అయిపోయాము, ఎంత బాగా అంటే ఫుల్గా టైట్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ఓకే అయితే బాయ్ బాయ్.